హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే పెసరపప్పును ప్రిపేర్ చేసుకుందాము. పెసరపప్పును పాలకూరతో చేయొచ్చు, టమాటాతో చేయొచ్చు, కుకుంబర్తో చేయొచ్చు, మెంతి కూరతో చేయొచ్చు. ఇలా ఎన్ని విధాలుగా చేసినా ఈ పప్పు అంటే అందరికీ చాలా ఇష్టం. సో ఈరోజు సింపుల్గా టమాటా వేసి, దోసకాయ వేసి ఈ పప్పును ప్రిపేర్ చేద్దాము. సింపుల్గా చేయొచ్చు. 20 మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా జొన్న రొట్టెలోకి ఈ పప్పు చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా మీరు ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ముందుగా నా ఛానల్ని చూసి నా వీడియోస్ని లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలను వేయాలి. మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయండి. తర్వాత కరివేపాకును 2 రెమ్మలు వేయండి. 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేయండి. మీకు నచ్చితే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవచ్చు. 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి ఇందులో వేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేయండి. వీటన్నిటిని ఒకసారి కలపాలి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత శుభ్రం చేసిన 1 కప్ పెసరపప్పును ఇందులో వేయండి. ఇది వేసిన తర్వాత 2 నిమిషాలు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేయండి. ఆయిల్లో ఈ పప్పును ఫ్రై చేస్తే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. కాబట్టి 2 నిమిషాలు ఇందులో ఫ్రై చేసిన తర్వాత ముందుగానే కట్ చేసిన దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేయాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. వెజిటేబుల్స్ని, పప్పును ఆయిల్లో ఫ్రై చేయడం ద్వారా టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలతో పేస్ట్ వేస్తాం కాబట్టి, అందులో ఆల్రెడీ సాల్ట్ వేసి పచ్చిమిర్చిని పడతాం కాబట్టి ఇక్కడ కొద్దిగా సరిపోతుంది. చూసి చెక్ చేసి ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి. వీటన్నిటిని మరొక 2 నిమిషాలు లేదా 3 నిమిషాల వరకు కలపండి. ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ఇది ఉడకడానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. గోరువెచ్చటి నీటిని యాడ్ చేస్తే మరీ మంచిది. తగినన్ని వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టి ఒక 12 to 15 మినిట్స్ వరకు ఉడికించాలి. లిడ్ ఓపెన్ చేసి చూస్తే టేస్టీగా ఉన్న పప్పు రెడీ అయింది. ఈ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, రోటీలోకి, ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.